సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని గూడా ఒకలాగే తీసుకోగలుగుతాడండి. చాలా తక్కువ మందికి మాత్రమే అది ఎంత కష్టం గదా! అదసలు. చాలా కష్టం అది. సక్సెస్ వచ్చిన రోజు పొద్దున్న మధ్యాహ్నానికి ఎలా ఉంటారో, హ్మ్. ఫెయిల్యూర్ కూడా మధ్యాహ్నానికి అలాగే తీసుకోగలగడం. హ్మ్. నెక్స్ట్ తర్వాత వెంటనే ఇమ్మీడియేట్‌గా వేరే పని మీద ఫోకస్ పెట్టేయడం. హ్మ్. చాలామంది దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని కుంగిపోయి, కుసించిపోయి, బాధపడి ఇవన్నీతో చాలా టైం వేస్ట్ అయిపోద్ది చాలామందికి. అవును. అది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇదే నథింగ్ బట్ దాన్ని ఫిలాసఫీ అంటారో లేకపోతే ఒక జీవితాలు నేర్పిన ఇదంటారో తెలీదు గానీ, హ్మ్. ఆ మైండ్ సెట్ రావడం చాలా కష్టమైన విషయం అండి ఎవరికైనా. నిజం. కలిసారా ఈ మధ్య కాలంలో ఏమన్నా? లేదండి చాలా రోజులైపోయింది కలిసి. అవునా? బాంబేలో ఉంటుంటాయి కదా! చాలా రోజులైపోయింది. ఓహోహో! జస్ట్ మెసేజ్ చెప్పిన అంతే. అంతే. కానీ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ 'గేదెల రాజే' స్టార్టింగ్ 'గేదెల నూకరాజు' అని ఏమన్నా అనుకున్నారా? లేదు లేదు. గేదెల కాదా? రాజే ఫస్ట్ 'గేదెల నుంచి. రాజేనా'? యాక్చువల్‌గా ఈ సినిమాకి దర్శకుడు అనుకున్నది 'కణికపర్వం' టైటిల్. ఆహాహా! ఈ సినిమా బేస్డ్ ఆన్ కణికపర్వం అండి. కణికుడు అనేవాడు ధృతరాష్ట్రుడు ఆస్థానంలో ఒక సలహాదారు వాడు. ఓకే. విదురుడు ఎలాగో అవునవును. కణికుడు అలాగోడు. కానీ విదుర నీతి ఈజ్ డిఫరెంట్. విదురుడు మహా గొప్పవాడాయన. గొప్ప నీతి చెప్పాడు. వీడిది దుర్మార్గుడు వీడు. అంటే వ్యాస మహర్షి భారతాన్ని రాస్తూ వీడి క్యారెక్టర్‌ని తొక్కేసాడాయన. అరెబ్బా! అంటే వీడి నీతి అంత దారుణమైన నీతి. ఓహో! అంటే నాకేదన్నా అయితే ఎదటోడికి కూడా అయిపోవాలి. హ్మ్. నేను చస్తే వాడు చావాలి. ఇది వాడి నీతి. అంత దుర్మార్గుడాడు. ఓహో! అంటే ఒక మంచి, చెడు, ఒక ధర్మం కరెక్ట్‌గా 4 పాదాల మీద వెళ్తున్న సమయంలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ కణికుడు అనేవాడిది. అందుకని వ్యాస మహర్షి కూడా వాడి పాత్రను ఎలివేట్ చేయలేదంట భారతంలో. ఓహోహో! వాడు తొక్కేసాడంట. రైట్. ఎందుకంటే వీడిని ఫాలో అవుతా ఇప్పుడు మంచి ఫాలో ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు అవుతారు. కదా! అదే ప్రాబ్లమ్. ఇప్పుడు కర్ణుడిని చూసి దానాలు చేసేవాళ్ళు ఉంటారుగా. ఆర్‌జీవి గారు చెప్పినట్టు. ఆ! గాంధీ గారి సినిమా చూసి గాంధీ ఎవరు గారు గాని అందులో ఉన్న చెడు మాత్రం వెంటనే తీసుకుంటారని. తీసుకుంటారు వెంటనే. అవునవును. సో, అందుకని వీడి క్యారెక్టర్ భవిష్యత్తులో ఈ కలియుగాన్ని గాని, ఈ కలియుగంలో వచ్చే మనుషుల మీద వీడి పాత్ర ప్రభావం ఏమైనా ఉంటుందేమో అని హ్మ్. ఆయన పాపం అప్పట్లో ఆ క్యారెక్టర్‌ని తొక్కేసాడు. ఆయనకి ఓహో! తెలీదు అంతకన్నా దుర్మార్గులు ఎక్కువ ఉన్నారు అదే ఇప్పుడు. గదా! కరెక్ట్. కరెక్ట్. నిజం. వాళ్ళు ఇప్పుడు రాముడు, రామధర్మం. రాముడు అనేవాడు ఒక ఒక ఆదర్శవంతమైన ఒక ఇది. ఆ పాత్ర రాముడు అనేదానికి. రాముడిలాగా ఉండాలంటారు అందరూ. అవును. అవును. అని వాళ్ళు రాశారు. రావణుడిని దుర్మార్గుడిగా చూపించారు. అంతా చేశారు. హ్మ్. కానీ 2 తెలుసు. 2 పాత్రల స్వభావాలు తెలుసు కానీ కొంతమంది ఎలా ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారండి. నిజం. నిజం. అంతే. షార్ట్ టైమ్‌లో ఫేమ్ అయిపోవాలంటే ఈ ఈ రకంగా ఇలా వెళ్ళిపోవచ్చు ఉండాలి. అది. అది. అదే. సో, పురాణాలు గూడా మన వాళ్ళని ప్రభావితం చేయలేకపోయాయి. మిమ్మల్ని ఇలా చూస్తూ నాకు బాగా గుర్తు. బార్చర్ వేసి దాని మీద ఇలాగే కూర్చొని ఒక పిల్లోనో లేదా ఒక కాఫీ ఏదో పట్టుకొని చక్కగా పాట పాడుతూ అవును. అమ్మాయిలు ఏం ఫ్యాన్స్ ఉండేవారో తెలుసా ఆయనకసలు. అసలు జెమినీ స్టూడియోకి కాల్స్ లేదంటే లెటర్‌లు లేదంటే జెమినీ స్టూడియోకి మీ వాయిస్‌ని చూడడానికి వచ్చేయడం. అసలు కదా! మీకు ఒక ర్యాక్ ఉండేది జెమినీలో నాకు. అదే అంటున్నాను. రఘు కొంచెం ర్యాక్ అని ఉండేది. రోజు ఇన్ని అప్పుడు ఉత్తరాలు కదా! అప్పుడే ఫోన్ కదా! రాలేదు. అదే. ఇన్నేసి లెటర్స్ ఉండేవండి. నిజం. ఈళ్ళు ల్యాండ్‌లైన్‌కి ఫోన్ కాల్స్. మా వాళ్ళందరూ చదువుకుంటుంటారు. మన అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ చదువుకోవడం, అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే భయ్యా కొంచెం ఆన్సర్ చేయని చెప్పి నాకు ఇవ్వడం. ఈ పని మీద ఉండేవారు కొంతమంది. నిజంగా. తర్వాత అప్పుడే ఇప్పుడొచ్చింది ఫోన్ మనకి 2012లోనో, 13లోనో వచ్చింది ఐఫోన్. అవును. అవును. అంతే. అవును. అప్పటికి. ఎక్కడ ఒక 10 ఏళ్ల నుంచి అంతే, గట్టిగా అంతే, మాట. అంతే, అంతే, అంతకుముందు అంతే, ఏం అంతే. పెద్దగా లేదు. కీప్యాడ్ సోషల్ ఫోను. మీడియానే లేదు. రిసెప్షన్‌కి వచ్చేది ఫోను. అవును. ఆ రిసెప్షన్ దగ్గర వసీం ఉండేది. "రఘు భయ్య ఇగో మీ ఫ్యాన్ అంట" అని ఇచ్చేది. 90 కాల్స్ అమ్మాయిల ఫోన్‌లే ఉండేవి. ఒక 10 కాల్స్ మహా అయితే అబ్బాయిలే ఉండేవారు. బాగా గుర్తు నాకసలు. ఫోన్ ప్రోగ్రామ్ ఏదైనా చేసినా వసీం అది నీకు కంప్లెయింట్ చేస్తాను భయ్య మీ మీద అనేది. పాపం. ఇండస్ట్రీలో ఇన్ని జోనర్స్‌లో మీరున్నారు కదా! ఎప్పుడన్నా మీ మనసుకి కష్టం అనిపిస్తే, మీరు షేర్ చేసుకునే మీకొక మంచి ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? యూజువల్‌గా నా కష్టాన్ని, నా ఆనందాన్ని ఫస్ట్ నాతో నేను పంచుకుంటానండి. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఆనందాన్ని పంచుకునేవాళ్ళు బాధ కూడా పంచుకోగలగాలి. ఆ హృదయం ఎవరికన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి. అవును. ఇది మాత్రమే నీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను, ఇది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అనేటప్పుడు మనం ఎందుకు చెప్తాం వేరే వాళ్ళకైనా? ఎవరికైనా గాని బయట స్నేహితులు కావచ్చు, ఇంట్లో ఎవరికైనా సరే అవును. ఫస్ట్ మన కష్టాన్ని, మన బాధకి మనమే బాధ్యులం. మన మన సుఖానికి కూడా మనమే బాధ్యులని ఒక దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. అది. అవును. అంతే. ఎందుకంటే ఇక్కడ కష్టపడేది మనం, స్ట్రగుల్ అయ్యేది మనం. లాభం వచ్చినా, దెబ్బతిన్నా దాన్ని సరిసమానంగా ఫేస్ చేయాల్సింది మనమే. అవును. అందుకని ముందు నా ఆనందం నాతోనే పంచుకుంటాను నేను. పంచుకున్న తర్వాత మనకు తెలిసినోళ్ళు, ఫ్యామిలీతోనో అందరితోనో పంచుకుంటాం అంతే. హ్మ్. బాధొస్తే మాత్రం పెద్దగా నేను ఎవరితో షేర్ చేయనండి. చేయను. అంతేనా? సాధ్యం మటుకు నా బాధకి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీ నాకు లేదు. నాతోనే నేను పెట్టుకుంటాను. దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి నా ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప హ్మ్. సింపతి కోసం నేను ట్రై చేయనప్పుడు.
అది సింపతి అని కాదు. అంటే బాధ ఒకరితో చెప్పుకుంటే తగ్గిపోద్ది అంటారు. అదొక ఇది ఉంటది. కొంతమంది అయితే సింపతి కోసం గెయిన్ చేయడం కోసం కొంతమంది చేస్తారు. ఈ 2 నాకు ఇష్టం ఉండవు. హ్మ్. మనతోనే పోవాలంతే. సింపుల్. ఈ రోజుకి 'ఎందుకే రవణమ్మ' పాటొస్తే కరెక్టే కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది ప్రపంచం అనిపించేంతగా ఉంటుంది. అంటే ఎన్నాళ్ళు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సిట్యుయేషన్స్ అలాగే ఉన్నాయి. ఉన్నాయి. కదండీ! అవును. అవును. ఆ పాట వింటే కరెక్ట్ ఇలాగే ఉందిరా బాబు! ఏం చేద్దాం అసలు పెళ్లి వద్దు, పెటాకులొద్దు, ఏం వద్దు ఇలా సింగిల్‌గా ఉండిపోదాం అనిపించేంత పాటది ఈ రోజుకి. ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి ఇది. కదా! చెప్తున్నారుగా చాలా మంది అవును. ఇంతకుముందు అవును. అవును. 21 ఏళ్ళకి, 20 ఏళ్ళకి 20కి 20 ఏంటండి. ఇప్పుడు నేను విలేజ్‌లో ఉండేవాడిని. ఆ! 10థ్ క్లాస్ అయ్యేటప్పటికి మీ వోడు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడిగేవారు. అవును. నా క్లాస్‌మేట్స్ చాలా మందికి 8థ్ క్లాస్‌లో, 9థ్ క్లాస్‌లో కూడా పెళ్ళిళ్ళయిపోయిన సందర్భాలు ఉన్నాయి. 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 అంతెందుకు నాకే 21కి అయిపోయింది చెప్తున్నా. నేనే ఆ! 21 చేసుకున్నా. అవును. ఇప్పుడు ఏమవుతుంది 30స్ దాటినా అంటే లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనేది ఒక మోటివ్ అదొకటి. తర్వాత అందరూ ఇండిపెండెంట్ అవ్వడంతో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోయింది సిట్యుయేషన్. ఎంత మారిపోయిందండి. టోటల్‌గా చేంజ్ అయింది. చాలా చేంజ్ భయంకరంగా అసలు అయింది. అన్ని రకాలుగా మారిపోయింది. ఇండిపెండెంట్. యెస్. ఆ! అంటే ఎవరికైనా తక్కువ కాదు. అవును. ఎవరు ఎవరికైనా తక్కువ కాదు. ఆడ, మగ తేడా లేదు. అవును. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళది. ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళది. గుడ్ అండి. యాక్చువల్‌గా గుడ్. చాలా మంచిది. యాహ్! కానీ అది వాళ్ళు కలిసి ఉన్న టైంలో మాత్రం ఈగో క్లాషెస్ చాలా మందికి విపరీతంగా వచ్చేస్తున్నాయి. అదొక్కటే ప్రాబ్లమ్. చాలా చాలా. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంతే అయిపోయింది. కరెక్ట్. అందువల్ల ఇన్ని బ్రేకప్‌లని, అవును. డివోర్స్‌లని ఇవి జనరల్‌గా అంటే నేననేది అంటే రకరకాల అవునవును. కారణాలుంటాయి. అవును. అది రీజన్స్ ఆర్ సో మెనీ. ఎవరిని తప్పపట్టను. కరెక్ట్. ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి. కొన్ని కథలకు ఇది వేరే ఉంటది. కొన్ని కథలు. అన్నీ ఈగోతోనే ముడిపడి ఉండవు. ఉండవు. అన్నీ ఈగోతోనే ముడిపడి ఉండవు. కొన్ని వాటిలో చాలా సాడ్ స్టోరీస్ ఉంటాయి. అబ్సల్యూట్‌లీ. ఆ ఫ్రస్ట్రేషను ఆ బాధ పడ్డవాళ్ళకి తెలుస్తది వాళ్ళకి. కరెక్ట్. లైక్ ఓకే. అంతే గో విత్ ద ఫ్లో. అవును. ప్రపంచం అంతే. ఎళ్తుంది, సాగుతుంది. కొన్నాళ్ళకి ఇంకా చేంజ్ అయిపోద్దేమో నాకు తెలిసి. మేబీ ఇంకా లాట్ ఆఫ్ చేంజెస్ రావచ్చు ఫ్యూచర్‌లో. అవును. అవును. టోటల్ వివాహ వ్యవస్థలోనే చాలా మార్పులు రావచ్చు. ఇప్పటికే అతి భయంకరంగా వచ్చాయి. ఎగ్జాక్ట్‌లీ. అతి భయంకరంగా వచ్చాయి. అవసరం లేదు. ఇప్పుడు నిజంగా అంటే ఇండిపెండెంట్‌గా థింక్ చేసే వాళ్ళకి నాకు అక్కర్లేదు కూడా అక్కర్లేదు అంతే. అంతే. పేరెంట్స్ మెంటాలిటీస్ కూడా చాలా వరకు చేంజ్ అవుతున్నాయి సార్. చాలా. జనరల్‌గా వాళ్ళు కూడా ట్రూ. ట్రూ. కిడ్స్ యొక్క ఇది ముఖ్యం అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు అంతే. కిడ్స్ సంతోషంగా ఉండాలంతే. మా పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచన వచ్చింది కాబట్టి, ఆలోచన విధానాలు కూడా చాలా మారిపోయింది ఇప్పుడు. హ్మ్. ఇది చూడాలి అది. ఎటెళ్తుంది అనేది. ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి ఒక మార్పు వస్తదటండి ఈ 10 ఇయర్స్ కాదు సార్ ఇప్పుడు 7 ఇయర్స్‌కే వచ్చింది సార్. 7కే. జనరేషన్ అనేది ఒక 10 ఏళ్ళకి లెక్కేసుకునేవాళ్ళం సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు 7 ఇయర్స్‌కి అది మారింది. జనరేషన్‌గా అది ఈవెన్ దో మీకు టెక్నికల్ సైడ్ కూడా అవును. ప్రతి 10 సంవత్సరాలకి ఒక కొత్త అప్డేట్ వచ్చేది. అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు ఇప్పుడు చాలా ఎర్లీగా. రోజుకి, వారానికి, నెలకొక అప్డేట్ వస్తుంది ఇప్పుడు. ఏది ఒకనొకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే సూపర్ అంతే. డూపర్ హిట్ అనుకునేవాళ్ళం. అదే. ఇప్పుడు ఒక్క రోజు. సంవత్సరాలు 2 సంవత్సరాలు అదేదో షోలో సినిమా చిన్నప్పుడు వినేవాడిని. అదే కదా. బాంబేలో ఏదో థియేటర్‌లంట ఎన్ని సంవత్సరాలు ఆడిందంటండి. ఆడిందంట అసలు. ఏమంటారు సినిమా. చెప్పండి అసలు దాన్ని. నిజంగా. ఇప్పుడేంటి ఫ్రైడే, సాటర్డే, సండే ఆడితే చాలరా బాబు అంటున్నారు సినిమా. 3 నిజమే. రోజుల్లో ఎంత వచ్చిందో అంతే. అంతే. సోమవారం వస్తే అది అడిషనల్‌గా అదనం అంతే. అదనం నిజం. పన్ను. ఈవెన్ సినిమా బిజినెస్ కూడా చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు అసలు. అంటే ఇదే చెప్తున్నానండి. అంటే ఎలాంటి మోటివ్ వచ్చేసిందంటే, హ్మ్. ఎందుకంటే ఈ సినిమా 'గేదెల' సినిమాకి నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. హ్మ్. అవును. ఇప్పుడు ఈ మార్కెటింగ్ అన్నీ చూస్తున్నాం గదా! హ్మ్. రకరకాల మనుషులు వస్తున్నారు. అందరూ మనవాళ్ళే, తెలిసిన వాళ్ళే మళ్ళీ. అందరూ వస్తారు, సినిమా చూస్తారు, వెళ్తారు. సినిమా నచ్చిందంటున్నారు. కానీ సినిమా మీద వాళ్ళు ఒక రూపాయి కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండరు. అంటే చాలామంది మెంటాలిటీ ఏంటంటే, అంటే ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చాలా రెస్పెక్టబుల్‌గా ఉండేదండి. చాలా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆ సంస్థల మధ్యలో ఒక అద్భుతమైన అవగాహన. అవును. వీళ్ళని నమ్ముకొని వాళ్ళు సినిమా తీసేవారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు లేకపోతే సినిమా ప్రొడ్యూసర్ కూడా లేడు. కరెక్ట్. ప్రొడ్యూసర్ సినిమా తీస్తే దాన్ని బయటకి తీసుకెళ్ళే ఒక వ్యక్తి కావాలి. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఒక పద్ధతికి కట్టుబడి ఏమంటారు దాన్ని, ఒక ఎదుటి వ్యక్తి మీద ఉన్న నమ్మకం. ఈ ఈ నమ్మకం అనే ఒక దాని మీద చాలా సంవత్సరాలు నడిచింది సినిమా ఇండస్ట్రీ. అవును. ఇప్పుడేమైందంటే ఏ సినిమాకి ఆ సింగర్స్ సినిమానే. వచ్చినట్టే, డాన్సర్స్ వచ్చినట్టే, ఫైటర్స్ అన్ని రంగాలు ఎలా వస్తున్నారో ఈ వ్యవస్థలో కూడా వచ్చేసారు అందరూ. అవును. అంటే దీనికి కూడా ఒక రీజన్ చెప్తాను మీకు. ఫ్యూచర్ ఒకవేళ ఏఐ అనేది సినిమా ఇండస్ట్రీని క్యాప్చర్ చేసిందనుకుందాం. అంటే టోటల్‌గా ఏఐ సినిమాలే. ఇప్పుడు ఒక పెద్ద హీరోని పెడతారు. ఒక షాట్ తీస్తారు. అక్కడి నుంచి దాని మీద ఏఐ చేసుకుంటూ సినిమా అంతా మీరు కంప్లీట్ చేస్తారు. యూట్యూబ్‌లో చూసారో లేదో అదే వచ్చేసాయి కదా! 80స్‌లో ఒక వర్షం కురిసిన డే ఆ విలేజ్‌లో అని పెడితే అంతే. మిలియన్స్ వ్యూస్. వచ్చేస్తాయి. అవును. సో మీరన్నట్టు రీసెంట్‌గా నేను ఒక రైటర్‌ని ఎవరి మీదో పాట రాస్తే ఇది ఎలా రాసారండి నాకు అంత ఎలా ఉందనంటే నాకు అంత బాగా నచ్చలేదండి అని చెప్పా ఓపెన్‌గా. హ్మ్. హ్మ్. ఇది ఏఐతో రాసానండి అన్నాడు.